మీరిద్దరూ నా భక్తులు. మీ ఇద్దరి బాధను నివారించగలిగే ఒక ఉపాయం ఉంది నా దగ్గర. వేదశరముని, మీరు కేవలం నాకుగానే కాదు, మీకు నా చరణాలు మీ శిరస్సుపైన ధరించేటువంటి అదృష్టం లభిస్తుంది. ఇక అశ్వశిరముని మీరు కాకయోని వారైనప్పటికీ మీరు ఉత్తమ జ్ఞానంతో సర్వాధిక సిద్ధి యోగ సిద్ధులతో స్వామిగా ఉంటారు. ఇంకా ప్రవచనాలు చెప్తారు. ఆ తరువాత అశ్వశిరాముడు కాకభూషణులైపోయారు. వారు అలాగే వెళ్ళి గరుడదేవులకు రామాయణాన్ని వినిపించారు. ముని వేదశిర నరసికశ్యప అలాగే కదలీదేవిల పుత్రుడై కాళిందినాగు రూపంలో జలంలో ఉన్నాడు. అదే కాళిందినాగు యమునా నదిలో తన కారణంగా జానకి ప్రాణాలు దాదాపు పోయేవి. ఇప్పుడు కాళిందినాగును సరైన స్థానానికి పంపించే సమయం వచ్చేసింది నాన్న. కానీ ఇది మంచి విషయం కన్నయ్య. వేద శ్రీరామునికి నువ్విచ్చిన మాట సంపూర్ణమవుతుంది. యమునా నది శుద్ధి కూడా అవుతుంది. వీటన్నిటి తర్వాత కూడా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే దీని తరువాత అమ్మ దగ్గర నా రహస్యం తెలిసిపోతుంది నాన్న. అమ్మకు తెలిసిపోతుంది తన బాలుడు ఒక సాధారణ బాలుడు కాదని. విశ్వంలో జరగబోయేది అందరి ముందు జరగకుండా ఆపడం నాకు కూడా సాధ్యం కాని విషయం నాన్న. అమ్మకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏం తెలిసిపోతాయిరా నాకు? ఇదే అమ్మా అందరికన్నా అధికంగా నిన్నే ప్రేమిస్తున్నానని. ఇక చాలు వదలరా. భోజనం చేయడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఆకలేస్తుందన్నావు కదా ఇందాక. నా కన్నయ్య బలహీనంగా అయిపోకూడదు కదా. నువ్వు తినిపిస్తేనే తింటానమ్మా. సరే సరే, నేనే తినిపిస్తాను. పద, రండి, పదండి.